హలో హాయ్ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి. మనం ఇప్పుడైతే మామిడి పండ్లకు పోతున్నాం. ఇంతకుముందు వీడియో చూసింటారు మీరు. మామిడి పండ్లకు వెళ్ళి తోటలోకి వెళ్ళి మామిడి పండ్లు కోపించి పన్నులతో మామిడి పండ్లు అయితే తెచ్చుకున్నాను ఇంటికి. నేను సేమ్ అదే ప్లేస్కే మళ్ళీ పోతున్నాను. మామిడి పళ్ళు తెచ్చుకొని ఇంటికి వస్తా, ఓకేనా? ఆ వీడియో తీస్తాను, చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. నచ్చుతుంది, కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే మామిడి తోటలు, ఆ వాతావరణం, ఆ ప్లేసు చాలా బాగుంటుంది కాబట్టి చూపిస్తాను. వచ్చేయండి, సరేనా? కంటిన్యూ వీడియో చూస్తున్నానండి. ఓకే, బాయ్. చెప్పడం మర్చిపోయాను. ఈయన అయ్యప్ప గుడి అంటే మేనేజర్ అన్నమాట అన్న. ఇంతకుముందు కూడా ఇద్దరం కలిసే వెళ్ళాము తోటకు. ఈరోజు కూడా కలిసి వెళ్తున్నాము. ఇంకొక పర్సన్ మిస్ అయ్యాడు, ఆ పర్సన్ రాలేదు ఈరోజు. మేమిద్దరం వెళ్తున్నాం. వెళ్ళి ఇంకా మా పని ఏంది, కాయలు తేయడమే. ఆ కాయలు తేయడంలో మీకు వీడియో అంతా చూపిస్తాను, చూడండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్. మా ఫ్యాక్టరీలో జాబ్ అన్నాక ఎప్పుడు పడితే అప్పుడు పోతాడమే, ఇప్పుడు అప్పుడు. ఈ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఈ రోడ్డు ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎప్పుడు అవుతుంది అంటే ఇది 4 లైన్స్ శాంక్షన్ అయింది అన్నారు. మరి రేణుగుంట వరకు అయిందా? మరి స్టార్టే చేయలేదు ఇంకా. ఓడి ఈ పక్క కంప కొట్టినారు అంతే. కోడూరు సైడ్ స్టార్ట్ అయిందా? ఈ ప్యాచింగ్లు అనుకుంటే చేస్తానండి సైట్లో కూడా చేస్తాను. దేవుడు 5 రూపాయలు బిల్లనా బాబా? అదే ఉంది. దేవుడు చల్లగట్ట మాత్రానికి 10,000-20,000 అడుగుతారు. మామూలే ఉంటే ఇచ్చేది 10,000-20,000, లేదంటే ఆడికి సరిపెట్టేది. దానికి ఏం చేయలేం కదా. మనం ఇంతకుముందు పోయినప్పుడు ఈ చెట్లు చాలా చిన్నవి కదా, ఇప్పుడు కొద్దిగా మళ్ళా అయిపోయినాయి, ఎక్కువ హైట్ వచ్చేసినాయి. ఇది ఈ గేట్ అది కదా? ఓకే ఓకే, మర్చిపోయినాం. మనం వచ్చేవాళ్ళం, మనమే మర్చిపోయాడు. ఈయన ఏడవ పైన పనిచేస్తున్నాడంట, ఆ కాపలతను. అది నీకు అర్థం కావడం లే. ఆయన మాటలు బేస్ ఉంటాయి కానీ అది అర్థం కాదు నీకు. అరే ఇదే కదా వచ్చేసాం తోటలోకి వచ్చేసాం. వస్తున్నారు మనం రాక సంవత్సరం వెళ్ళే పడదు అంతే. మనం రాలే ఇప్పుడు. సపోర్టర్లు పక్క సపోర్టర్లు కూడా బాగున్నాయి. 2 వేసినారు సపోర్టర్లు కూడా. ఈ వారం కూడా వేసినారు. ఐడియా సూపర్ ఐడియా ఉన్నది. పనసకాయలు కూడా ఉన్నాయి చూడు. పనసకాయలు చూడు బాగున్నాయో. ఎత్తుదాంలే పోయాడు. మాగినాయిలే. ఎందుకు డిక్కీలు వేసుకున్నాం. ఇప్పుడు వేద్దామా డిక్కీలో? మళ్ళీ వేద్దామా? అదే పోయినప్పుడు వేద్దాం. ఆ చెట్టు గుర్తు పెట్టుకో, మాగినాయి కాయలు దానికి. ఇంకా లాస్ట్కి పోతే మనకు లాస్ట్లో కటింగ్ చేస్తాను. ఇంతకుముందు మేము చూసినాం కదా ఈ తోట. ఇది మళ్ళీ ఒకసారి వచ్చాం కదా. అంటే 1 year అయిపోయింది అనమాట. 1 year అయింది. ఇప్పుడు మళ్ళా మీకోసం తీస్తున్నాను. అబ్బా దావలను చూడండి, దావలోనే కాసుకో ఉంటాను. అయితే మన కారు మొత్తం తోటలోకి తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. చూడండి బాగా సపోర్ట్ చేయండి. ఇక్కడ ఓకే 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 ఎదిక్కి పోవాలి. అర్థమైంది. బాగుందా ఈ పక్క పోవడానికి? అటు పోయి రావాలన్నా? 700 700
గోపిసాడు మళ్ళా ఊరికే దండాలితో సరదాగా సరదాగా కటింగ్ చేస్తారు. అదే విషయం. తోటలోకి అయితే వచ్చేసాం. కాయలు అయితే కటింగ్ చేస్తున్నారు, చూడొచ్చు మనం. అన్నీ చూపిస్తా. అవన్నీ మాగినాయి, చిలిపిచ్చిలుగా మాగినాయి చూడు. అబ్బా కాయ పురుగుంది. కాయ అయితే కొద్దిగా పులుపు ఉంది, కొద్దిగా తీపి ఉంది. అంటే పూర్తిగా మాగలేదు అనమాట. అంటే సుఖం మాగింది, కాయ చెట్టు పైన మాగింది. బాగుంది, జస్ట్ సూపర్. కాయలన్నీ చెట్లకైతే బాగా బలిసి ఉన్నాయి. ఎట్లంటే అట్టున్నాయి, ఇష్టం వచ్చినట్టు బలిసి ఉన్నాయి. అంటే ఒక్కొక్క కాయ చూడవచ్చు మనము, చాలా లావు ఉన్నాయి కాయలు. ఎండ ఎక్కువ ఉంది, ఎండ చాలా ఎక్కువ ఉంది. కలర్లో పడుతుంది, ఎట్లా ఉంది చూడండి. ఒక్కొక్కటి ఎంత ఇలా ఉన్నాయి చూడు, కాయలు ఉన్నాయి కదా. నోరు విడుస్తున్నాయి కాయలు, ఎటు చూసినా కాయలే, ఎటువైపు చూసినా కాయలే. నోరు ఊడిపోతుంది అబ్బా. చూడు, ఇక్కడ కూడా కాయ ఉన్నది, ఇక్కడ కూడా. ఓకే, ఇది మనం ఊరికే ఆ వీడియో కోసం మనం పెరుగుతున్నాం. అక్కడ చాలామంది ఏదో కట్ చేస్తున్నారు ఉన్నారు కదా. ఎండ చాలా ఎక్కువ ఉంది. ఏం కనబడినాయా ఏమన్నా? నీ చేత్తో ఏమైనా కట్ చేసినావా? నీ చేత్తో ఏమైనా కట్ చేసినావా? మన చేత్తో మనం కట్ చేసే ఒక ఫీలింగ్ ఉంటుందిలే, ఒక చిన్న ఫీలింగ్. అబ్బా కాయ కట్ చేసినాము అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఎండ చాలా ఎక్కువ ఉంది ఇక. ఇక్కడ కూడా కాయ ఉంది చూడు, ఇంతలా ఉంది కాయ. లావుంది కదా, చాలా లావుంది కాయ, చాలా లావుంది. కోస్తున్నాం కాయలు వస్తాలు ఉంది అన్నాడు. అది పరిస్థితి. కొంచెంసేపు అంతా వీడియో తీస్తా. పెరగడం చాలా, ఎందుకంటే కాసేపు వీడియో కోసం పెరికాను కాయలు. ఇప్పుడు ఊరికి అట్లా తీస్తా, సరేనా? డబ్బులు పట్టి
అంటే ఈ తెల్లంగా పడి ఏమంటారు దీన్ని? కాయకి తెల్లంగా వస్తుంది ఏమంటారు దీన్ని? ఓ కాయ తెల్లగా అంటారు ఏమంటారు దీన్ని? అంటే అర్థం పురుగు ఉంటుంది, ఇలా పురుగు ఉంటుందా? పురుగు ఉంటే బెటర్, వేస్ట్ కాయ వేస్ట్ పురుగు ఉంటే. అబ్బా అక్షరంగా మామూలుగా లేవు కాయలు, సూపర్ సూపర్ ఉన్నాయి. అంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి తెలుసా. సరే ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్. ఇంకా ఉంది, అప్పుడే అయిపోలే, ఇంకా ఉంది. ఆడ పనాస చెట్టు ఉంది, ఆడికి వెళ్దాం. సపోటా చెట్టు ఉంది, ఆడికి వెళ్దాం. మొత్తం దున్నేద్దాం, సరేనా. ఓకే బాయ్. మొత్తానికి అయితే ఆనంటి బయలుదేరినాము. ఇక్కడ ముందు పక్క పనసకాయలు ఉన్నాయి చెట్టుకు, అది కూడా తీసుకున్నాము. మరి దారి తిప్పాం మనము. ఓకే ఓకే, ఇక్కడ కట్టేద్దాం. దారి తిప్పేసినాం. మొత్తానికి అయితే అయిపోయింది కాబట్టి ఈ పక్క పోయి పనస చెట్టు కాడికి వెళ్దాం. ఆ చెడ్డు ఇదే కదా మరి. ఇంక ఫోన్ ఆరంగుంటేనా లేడే మంచి. అది వెనకాల సంచికేసుకొస్తాడు వీడు. లోపలికి రమ్మన్నారు, లోపలికి వెళ్దాం. ఈ పక్క కూడా కట్ చేస్తున్నారు కాయలు, చాలామంది కట్ చేస్తున్నారు. ఎంత బలి విపరీతంగా ఉందబ్బా. కట్ చేస్తున్నారు కాయలు, చూపిస్తారు చూడండి. కాయలు కట్ చేస్తున్నారు. వచ్చేది ఎవరు హెడ్ ఇరా? ఈయన హెడ్? ఈయన హెడ్? ఏం హెడ్ అంటావా? ఏం తోట మొత్తం నీ చేతిలో పెట్టుకున్నావు? హెడ్ కాదా ఏం హెడ్ అంటే ఎట్లా మళ్ళా? అదే కదా, 100 ఎకరాలు మొత్తం నీ చేతిలో పెట్టుకొని ఏం హెడ్ అంటే ఎట్లా? 40 ఎకరాలు ఉందంతా. వాళ్ళు మళ్ళీ ఏం చెప్పాడు అది మీకు? అరే చెప్పు. ఫోన్ చెప్పడం బాగుండదు. ఫోన్ చెప్పి నువ్వు చెప్తాను చెప్పే చల్లదది. ఆయన హెడ్ మాట ఇద్దా అనుకో, చెట్టు నరికేస్తాడు, బుధాన్ని పెట్టుకుని పోవచ్చు. అది ఈయన కాపలాదారి. ఈయన నీ పేరు ఏం పేరునా? ఆవులయ్య. ఈయన ఈ తోటకు చాలా అంటే గట్టి కాపలాదారి అనమాట. ఒక పురుగును లోపల రానీడు మనిషి. కాయ కూడా మంచి సైజు వచ్చిందంటే కారణం ఈయనే. ఎందుకంటే ఈయన కాపలా చేయబట్టి కాయ బాగా వచ్చింది, అది విషయం. వాళ్ళు అన్నీ కట్ చేసి పెట్టినారు. ఇంకా సంచికి ఎత్తుకోవడమే ఆశం అనుకున్నాం కదా, కానీ కాదు. ఆ రూమ్ కాడికి పోయినాక చెట్టు, ఆడ పెద్ద చెట్టు ఉంది, ఆడికి పోదామని కోపిస్తామన్నారు. ఇక్కడ చూడు ఎట్లకి వస్తున్నారో, అదే విషయం. ఎండ అయితే విపరీతంగా ఉంది, మామూలుగా లేదు. మాకు కూడా మాడిపోయింది ఈ ఎండకు. ఇది చూడు. ఓకే, ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, సరేనా. బాయ్. ఫైనల్ టచ్ ఇస్తా, ఓకేనా. కాసేపు ఉండి కాయలు వీడియో ఇప్పటికే అయిపోయింది. నా బొచ్చు ఈ ఎండకు ఏమిరా ఈ కర్మ. అంటే పీకడము, కాయల కోసం రావడము, డబ్బు పెట్టి కొన్నాకంటే కాయలు ఊరికొస్తాయి కదా, దానికోసం ఎగబడ్డం ఎక్కువ, పోవడం ఎక్కువ. ఎంత దూరమైనా సరే డైలీ ఎంత ఖర్చు వస్తుంది ఏమని అనుకోరు. ఎందుకంటే అదొక ఎంజాయ్మెంట్.
వీళ్ళు ఇచ్చిన కాయలకు, ఇప్పుడు నేను తీసుకున్న కాయలకు ఇక్కడ మనం పట్టిన డిఎల్ ఎంత పడుతుంది కదా, దానికి డబల్ పడుతుంది. కానీ వచ్చిన ఎంజాయ్మెంట్ కోసం అంతే. ఇప్పుడు వచ్చాం కదా సండే, అలా వచ్చినాము కాయలు తీసుకున్నామని అట్లా అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. నా బొచ్చేది లేచిపోయింది. ఓకే బాయ్.